లైఫ్ లీడ్ చేసే లైఫ్ స్టైల్ విషయంలో చాలా గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటుందని విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మీ ఒపీనియన్ ఏంటి? యువత ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటుంది? ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో కంపల్సరీకి యూత్ కూడా చాలామంది అంటే 50% మంచి లక్ష్యాల చేత వారు చదువుకున్న విధానంలో వాళ్ళు నేర్పించిన గురువుల బోధలో తల్లిదండ్రుల గైడెన్స్ కొంతవరకు చదువుకున్న వ్యక్తులు ఉంటారు, మధ్యతరగతి దిగువ తరగతి తల్లిదండ్రులకి పిల్లలు ఏ విధంగా గైడెన్స్ ఇవ్వలేని పక్షంలో పిల్లలు వాళ్ళంతా వాళ్ళు ఏ విధంగా ఎదగాలి? నేను ఎదగాలి, ఏదో సాధించాలనే కసి పట్టుదల నాకు రావాలి. అలాంటి పరిస్థితుల్లో మీరు చెప్పిన తల్లిదండ్రులు చదువుకోకుండా బ్రదర్స్ నాకన్నా పెద్దవారు లేరు, నేనే పెద్దవాడిని. సో నాకు తమ్ముడు సిస్టర్ అక్క వాళ్ళు ఉంటాయి. నిర్దిష్టమైన మార్గం ఏంటి అంటే ఒక కార్యక్రమాన్ని లేదా ఒక విజన్ను లేదంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు దాన్ని చేస్తూ దాన్ని సాధించే క్రమంలో ఫెయిల్యూర్స్ ఎదురవుతూ ఉంటాయి. మరి వాటిని ఎట్లా దాటాలి? 100% అండి. అందరము మొదలు పెట్టగానే ఎవరు సక్సెస్ కాము. నేను కూడా అనేక ఆటుపాట్లతో ఉంచాము. 6 months వితౌట్ శాలరీ నాకు ఆపర్చునిటీ ఇవ్వండి, నా పర్ఫార్మెన్స్ నచ్చితే విత్ శాలరీతో పాటు నన్ను రెగ్యులరైజ్ చేయండి. ఒకవేళ నా పర్ఫార్మెన్స్ నచ్చలేదు వితౌట్ శాలరీ నేను వెనక్కి పంపించండి అన్నారు. ఆన్ ది స్పాట్ అక్కడే అందరిలో ఆ రకమైనటువంటి టఫ్గా వ్యవహరించే విధానం ఉండకపోవచ్చు కదా, గట్స్ ఉండకపోవచ్చు, కాన్ఫిడెన్స్ ఉండకపోవచ్చు. కాన్ఫిడెన్స్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి? ఒక ఇన్స్టెంట్ని పట్టుకొనే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరమని నేను చెప్పట్లే. ఒక అంశాన్ని పట్టుకొని నీ టార్గెట్ని ఒక ఇన్స్టెంట్ని బట్టి నువ్వు చేరలేవు. ఒకటి మాత్రం వెళ్తారు. ఎస్, స్ట్రాటజీస్ ప్రణాళికలు మనం రచించినవి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి కొన్ని. ఆ స్టేజ్లో ఎట్లా ఆలోచించాలి? సో స్ట్రాటజికల్గా చేంజ్ చేయాలంటే దానికి ముందు మీకు అడ్డంకులు వస్తాయి. నెంబర్ 1, నీ ఫ్రెండ్ సర్కిల్ నుంచి నిన్ను డిసప్పాయింట్ చేస్తాను. ఎందుకు డిసప్పాయింట్ చేస్తాడంటే ఇప్పుడు మీరు ఉద్యోగస్తులు అంటే లేదంటే ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళు యూత్ ఒక యాటిట్యూడ్ కనిపిస్తూ ఉంది. ఆ బిహేవియర్ ఇవాళ కొంతవరకు నష్టమే చేకూర్చింది అని చెప్తా ఉన్నారు. మీరు ఏమైనా గమనించారా? వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్ లేదా వారు జీవించే విధానం బట్టి షార్ట్ కట్ లైఫ్ వాళ్ళు ఏంటంటే డిపెండెన్సీ. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి, అట్లాగే తన రాజకీయాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటూ యువతకు ఎన్నో రకమైనటువంటి ఉపయోగకరమైనటువంటి సూచనలతో పాటు వాళ్ళ వృద్ధి కోసం ఎన్నో ప్రణాళికలు రూపొందిస్తున్నటువంటి వ్యక్తి పెద్దపూలు కిషన్ గారు. ఇవాళ ఆయనతో ప్రత్యేక ముఖాముఖి యువతకు సంబంధించి ఇవాళ ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యలను అధిగమించడానికి కుటుంబపరమైన కావచ్చు, వృత్తిపరమైన కావచ్చు, ఇంకా సమాజపరంగా ఎదుర్కొంటున్న సవాల్ని ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయాల్ని ఇవాళ ఆయన అనుభవాలు, ఆయన సూచనలు యువతకు తెలియజేయడానికి మన ముందున్నారు. నమస్కారం సార్. నమస్కారం వంశన్న గారు, బాగున్నారా? బాగున్నారు సార్. చాలా రోజుల తర్వాత. చాలా థ్యాంక్ యూ సార్ టైం ఇచ్చినందుకు. సార్ కిషన్ గారు, ప్రధానంగా ఇవాళ యువత ఏ అంశాల్లో వృత్తిని కావచ్చు, ఉద్యోగాన్ని కావచ్చు, లేదంటే లైఫ్ లీడ్ చేసే లైఫ్ స్టైల్ విషయంలో చాలా గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటుందని విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఇవాళ సిచ్యువేషన్ ప్రకారం యువత ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటుంది? యూత్ వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు ఎలా నిర్మించుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనడానికి మంచి సబ్జెక్ట్ అనుకున్నారు వంశన్న గారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో కంపల్సరీకి యూత్ కూడా చాలామంది అంటే 50% మంచి లక్ష్యాల చేత వారు చదువుకున్న విధానంలో వాళ్ళు నేర్పించిన గురువుల బోధలో వారు సహవాసం చేస్తున్న ఫ్రెండ్ సర్కిల్ని బట్టి వారు ముందుకెళ్తున్నారు. మిగతా 50% కరెక్ట్ ఫోకస్ ఆర్ ప్లానింగ్ అండ్ వారి లక్ష్యం టార్గెట్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ డైవర్ట్ అవ్వడం. సో ఈ 3 విషయాల్లో వాళ్ళు ముందుగా చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే నా ఫ్యూచర్ టార్గెట్ అనేది ఒకటి వాళ్ళు ఫిక్స్ చేసుకోవాలి. దాని మార్గాలు వెతుక్కుంటూ మాత్రమే ముందుకెళ్ళాలి. మధ్యలో వాళ్ళు డైవర్ట్ అవ్వడం లేదంటే దాని మీద నుంచి ఆ లక్ష్యం తప్పించుకొని పక్కకు వెళ్ళడం లేదు, దానికి అనేకమైన కారణాలు ఉంటాయి. కానీ ఆ డిస్టర్బెన్స్ని అబ్జర్వ్ చేసి ఐడెంటిఫై చేసి తప్పించుకోవాల్సిన బాధ్యత కూడా వారి మీదనే ఉంటుంది.
మీరు ఇందాక అన్నారంటే కంటిన్యూటీగా ఫోకస్ చేయాలని, Yes. కానీ కుటుంబ పరిస్థితులు ఆ విధంగా ఫోకస్ చేయడానికి అనుకూలించవు కదా, అప్పుడు ఎట్లాంటి అంశాల్లో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్, కుటుంబంలో పెద్దలు, అన్నలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు కొంతవరకు సహకరిస్తారు, కొంతవరకు సహకరించరు. అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితి కావచ్చు, కుటుంబ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, లేదంటే చదువుని బట్టి కూడా ఉంటుంది. కాకపోతే దానిలో కూడా మరి నీ లక్ష్యం ఎంత నిర్దిష్టంగా నిర్ణయించుకున్నావో దాన్ని బట్టి ఫోకస్ తప్పించుకోకూడదు. ఒకటి, అనుకూలిస్తే ఈజీ, ఎవరైనా చేస్తారు. అనుకూలించినప్పుడే కదా నువ్వు ఎంత దాని మీద పట్టుదల ఉంది అనేది తెలిసేది. ఉదాహరణకు మన అబ్దుల్ కలాం గారు ఉన్నారు, మన రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి. మరి ఆయన చదువు, ఆయన యూత్కి ఇచ్చే సూచనలు కూడా మనం పాతవన్నీ గతిస్తే మనము యూట్యూబ్లో కనుక చూస్తే ఎంత చక్కగా ఆయన అనుభవాలను వర్ణిస్తాడు. మరి ఆయనకు సహకరించారా? సో మనం కూడా ఆ స్థాయికి వెళ్ళకపోయినప్పటికీ నువ్వు అనుకున్న స్థాయిని చేరాలంటే ఎవ్వరు నీకు సహకరించారు. నీ మార్గాన్ని నువ్వే నిర్దిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. నీ లక్ష్యం పక్క దృష్టి పెట్టి ముందుకెళ్ళాలి. అంటే ఎవరు సహకరించకపోయినా గైడెన్స్ అనేది అవసరం అంటారా? 100% అవసరం అండి. నువ్వు ఎవరెంబడి తిరుగుతున్నావు, ఎలాంటి స్నేహంతో ఉన్నావు, ఎలాంటి గురువులు ఉన్నారు, వారు ఎంతవరకు సక్సెస్ అయ్యారు, అది సెలెక్ట్ చేసుకోవాల్సింది కూడా నువ్వే. సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎంబడి నువ్వు సహవాసం చేస్తే నీ ఆలోచన తీరు కూడా సక్సెస్ఫుల్గానే వెళ్తుంది. మంచి వ్యక్తులతో, నాలెడ్జ్ఫుల్ పర్సన్స్తో స్నేహం చేస్తే నువ్వు కూడా నాలెడ్జ్ పెంచుకుంటావు. అంతే తప్ప ఇప్పుడు యూత్ ఈ మధ్య చూస్తున్నాం, ఆన్ ది స్పాట్ ఓవర్ నైట్లో మనం బిల్డప్ అవ్వాలి, ఓవర్ నైట్లో ఎదగాలి, ఓవర్ నైట్లో షార్ట్ కట్ వేస్ ఎప్పుడు, నేను గత వీడియోలో కూడా చెప్పిన, ఎప్పుడు క్షేమం కాదు. ఒకరు కొద్దిగా స్టార్టింగ్లో బాగున్నప్పటికీ మధ్యలోనూ ఆఖరి వరకు మాత్రం నువ్వు అనుకున్న లక్ష్యం చేరలేవు. యూ విల్ బి ఫెయిల్. ఎస్, అందుకని ఏదన్నా సరే గైడెన్స్ మన చుట్టూ ఉండే స్నేహంతో పాటే అది కూడా వస్తుంది అంటారు. 100% వస్తుంది. తల్లిదండ్రుల గైడెన్స్ కొంతవరకు చదువుకున్న వ్యక్తులు ఉంటారు, సమాజంలో ఒక స్థాయిలో ఉన్న తల్లిదండ్రులు అయితే పిల్లల్ని కొంతవరకు గైడ్ చేయగలుగుతారు. అట్లా చేయలేని మధ్యతరగతి, దిగువ తరగతి తల్లిదండ్రులకి పిల్లలు ఏ విధంగా గైడెన్స్ ఇవ్వలేని పక్షంలో పిల్లలు వాళ్ళంతా వాళ్ళు ఏ విధంగా ఎదగాలి, మానసికంగా దృఢంగా ఎదగాలంటే ఏ అంశాలని పెంపొందించుకోవాలి? అవునండి, ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం ఎవరినో కాదు, నా కుటుంబాన్ని ఎగ్జాంపుల్గా చెప్తాను నేను. మా అమ్మ నాన్న అంతంత మాత్రమే చదువుకోలేదు, కానీ కష్టపడి నన్ను 10th క్లాస్ వరకు చదివించారు. 10th క్లాస్ తర్వాత కుటుంబ రెస్పాన్సిబిలిటీని మా అమ్మ నాన్నకు నేను చేదోడు వాదోడుగా ఉండాలి, వారి ఆర్థిక భారాన్ని నేను తగ్గించాలని చెప్పేసి పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఇంటర్, డిగ్రీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తూ నా జీవిత లక్ష్యంలో నేను ఇక్కడి వరకు ఎదిగాను. దానిలో మరి అమ్మ నాన్న చదువుకోలేదే, నాకు చెప్పలేదే, కానీ కష్టపడ్డారు. వాళ్ళ కష్టం నా కళ్ళ ముందు కనబడుతుంది. నేను ఎదగాలి, ఏదో సాధించాలనే కసి, పట్టుదల నాకు రావాలి. అలాంటి పరిస్థితుల్లో మీరు చెప్పిన తల్లిదండ్రులు చదువుకోకుండా, బ్రదర్స్ నాకన్నా పెద్దవారు లేరు, నేనే పెద్దవాడిని. సో నాకు తమ్ముడు, సిస్టర్, అక్క వాళ్ళు ఉంటాయి. బట్ ఇక్కడ ఎవరు మరి ఉన్నారు? నిర్దిష్టమైన మార్గం ఏంటి అంటే నేను ఏదో సాధించాలనే కసి నాలో ఉంది. నేను చెయ్యాలి, చేస్తూ నేను ఎదగాలి, మళ్ళీ నా కుటుంబాన్ని కూడా నేను మంచి స్థాయిలో ఉంచాలి అనే ఒక పట్టుదల, నిర్దిష్టమైన లక్ష్యం. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఏదైనా చేయగలవు. చేస్తూ అంటే ఒక కార్యక్రమాన్నో లేదా ఒక విజన్నో లేదంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు దాన్ని చేస్తూ దాన్ని సాధించే క్రమంలో ఫెయిల్యూర్స్ ఎదురవుతూ ఉంటాయి. అవును, మరి వాటిని ఎట్లా దాటాలి? 100% అండి. అందరము మొదలు పెట్టగానే ఎవరు సక్సెస్ కాము. నేను కూడా అనేక ఆటుపాట్లతో ఉంచాము. ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టే ఒక చిన్న ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేశాం. అక్కడ నాకు కూడా ఎదురైంది ఇంటర్వ్యూలోనే. మేము ఆ టైంలో రెడ్ బస్ ఎక్కేసి, అప్పట్లో ఖానాపూర్ నుంచి హైదరాబాద్ రావాలంటే ఎర్ర బస్ ఎక్కేసి లకడికప్పులు నాంపల్లికి రావాలి. సో ఈ వచ్చే మార్గంలో అట్లాగే ఎదుగుతూ ఒకరోజు మార్కెటింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నా వేషం, నా భాష నాకు రాదు, ఇక్కడంతా గుండి కూడా ఓపెన్ చేసి ఉండే. అక్కడ అవమానించడం ఇన్ ద సెన్స్ అది ప్రోటోకాల్. అక్కడ ఉన్న వాళ్ళ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు వాళ్ళ ప్రకారంగా అడుగుతారు మనల్ని. సో నీ డ్రెస్సింగ్ సెన్స్ సరిగ్గా లేదు, లాంగ్వేజ్ రాదు, ఓకే, చదువు అంతంత మాత్రం ఉంది, ఇప్పుడే ఇంటర్ కంప్లీట్ అయింది, డిగ్రీలోకి వెళ్తున్నావు అని ఏం చూసి నిన్ను మరి ఉద్యోగంలో పెట్టుకోవాలి, నిన్ను సెలెక్ట్ చేయాలని ఒక ప్రశ్న. అక్కడే అవమానం పోతుంది.
ఒక అడుగు వెనకకేసేసి ఇంకా వెళ్ళిపోదాం, మీరు ఉద్యోగం వద్దు ఏమొద్దు అని చెప్పేసి ఒక అడుగు వెనకకేసినాం. కానీ ఆ క్షణంలోనే దేవుడు చిన్న తలంపు, అవును ఇక్కడ నుంచి వెళ్తాను, ఇంకో దగ్గర ఇంకో కామెంట్ చేస్తారు, ఇంకో దగ్గర ఇంకో కామెంట్ చేస్తారు, ఎన్ని చోట్లకి వెళ్తాను ఇట్లాగా, లేదు లేదు ఇక్కడ అన్న చోటే మనం నిరూపించుకొని చూపించాలి అని ఒకటే మాట అడిగాం. మనం 6 months వితౌట్ శాలరీ నాకు ఆపర్చునిటీ ఇవ్వండి, నా పర్ఫార్మెన్స్ నచ్చితే విత్ శాలరీతో పాటు నన్ను రెగ్యులరైజ్ చేయండి, ఒకవేళ నా పర్ఫార్మెన్స్ నచ్చలేదు వితౌట్ శాలరీ నేను వెనక్కి పంపించండి అన్నారు. ఆన్ ది స్పాట్ అక్కడే సెలెక్ట్ చేసేసి రాశారు. సంథింగ్ ఆ వర్డ్లో ఉన్న కాన్ఫిడెన్స్, హీ విల్ డూ సంథింగ్ అని చెప్పేసి ఆ ట్రస్ట్. ఇంకో ఈరోజు 30 మందికి అన్నం పెడుతున్నాం, ఒక కంపెనీకి ఓనర్ అయ్యాం, ఎగ్జిక్యూటివ్ నుంచి బీడిఎం నుంచి స్టేట్ నుంచి ఈరోజు సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్గా లాస్ట్ వీకే మాకు కన్ఫర్మ్ అయింది. ఎప్పుడు ఏపీ తెలంగాణ డీలర్ మాత్రమే నేను, ఇప్పుడు లాస్ట్ వీక్ నుంచి సౌత్ ఇండియా 5 రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూటర్స్ నేను. సో ఆ ఒక్క మాట, ఆ ఒక్క పట్టుదల ఏదో చెయ్యాలి. సో నీకు కూడా ఈరోజు యువతకు కూడా మీకు తెలియజేసేది ఒకటే, మీరు ఏం కావాలనుకున్నారు, ఏం సాధించాలనుకున్నారు జీవితంలో, దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి, దాన్ని మాత్రమే టార్గెట్ చేయండి. అది చేరేంత వరకే అవమానాలు వచ్చినా, కష్టం వచ్చినా, నిన్ను హేళనగా చూసినా నీకు లక్ష్యం మాత్రమే కనిపించాలి తప్ప ఈ పక్క నుంచి నిన్ను డిస్టర్బ్ చేసి కాలు బట్టి కిందికి లాగే వాళ్ళు మాత్రం కాదు. అవన్నీ నిన్ను మెరుగుపరచడానికే తప్ప నిన్ను కించపరచడానికి కాదు. కానీ మీకు ఆలోచన శక్తి కావచ్చు, లేదంటే మీ పరిస్థితులు, ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులు, కష్టాన్ని చూసి మిమ్మల్ని మీరు తయారు చేసుకున్నారు, ఎదుగుతూ వచ్చారు, అప్పటికప్పుడు స్పాంటేనియస్గా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ అందరిలో ఆ రకమైనటువంటి టఫ్గా వ్యవహరించే విధానం ఉండకపోవచ్చు కదా, గట్స్ ఉండకపోవచ్చు, కాన్ఫిడెన్స్ ఉండకపోవచ్చు. కాన్ఫిడెన్స్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి? ఎస్ సార్. సో ఈ మంచి ప్రశ్న సార్. నేను అనేది ఒక ఇన్స్టెంట్ని పట్టుకొనే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరమని నేను చెప్పట్లే. ఒక అంశాన్ని పట్టుకొని నీ ఇన్స్టెంట్ నీ టార్గెట్ని ఒక ఇన్స్టెంట్ని బట్టి నువ్వు చేరలేవు. ఒకటి మాత్రం, ఈ ప్రపంచం పోటీ ప్రపంచం సార్. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క అనుభవం తీసుకొని మాత్రమే నువ్వు వివరిస్తేనే నెక్స్ట్ లెవెల్కి అనేది వెళ్తావు. నెక్స్ట్ స్టెప్ 100%. నువ్వు ఒకటే ఇన్స్టెంట్ని, ఒక సందర్భాన్ని ఒకే దారిలో వెళ్ళలేవు. నువ్వు అనేక మార్గాలు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్ నువ్వు ఒక స్థాయిని రీచ్ కావాలి, మినిమం బేస్ సెట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఒకటేసారి, ఎగ్జాంపుల్ దీనికి ఒకటి చెప్తాను, ఒకటేసారి 4 ఫ్లోర్లకు స్లాబ్ వేయలేము, స్లాబ్ బై స్లాబ్ మాత్రమే నిర్మించుకోవాలి. ఇక్కడ కూడా అంతే. నువ్వు ఎదగాలంటే ముందు బేస్ ఏం చేయాలి, దాన్ని రీచ్గా, దాని తర్వాత నెక్స్ట్ నీ సర్కిల్ మారాలి, నీ ఆలోచన తీరు మారాలి, నీ పరిధి, నీ ఆలోచన తీరు కూడా ఎక్స్పాన్షన్ అవుతూ ఉండాలి. అప్పుడే నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవుతావు. అంతేగాని ఫ్యామిలీయో లేకపోతే ఇంటి దగ్గర జరిగిన ఇన్సిడెంట్ మాత్రం కాదు, అది స్టార్టప్ మాత్రమే. దాని తర్వాత ఆటోమేటిక్గా నీ ఆలోచన, బ్రాడ్ మైండ్ పెరుగుతూనే ఉండాలి, నీ లక్ష్యం చేరుతూనే ఉంటే అల్టిమేట్గా నువ్వు సక్సెస్ అవుతావు. కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి చుట్టూ ఉన్న పరిసరాలు, ఎన్విరాన్మెంటు, స్నేహం ఇవన్నీ ఒక్క భాగం అయితే పుస్తక పఠనం ఏమైనా ఉపయోగం కలిగిస్తుందా? 100% అండి. 2 types ఆఫ్ రీడింగ్ ఎక్స్పీరియన్స్, లిజన్ అండ్ రీడింగ్. ఒకటి వినడం. ఎస్. ఒకటి, కొంతమందికి బుక్స్ చదవడం ఇష్టం, కొంతమందికి వినడం ఇష్టం. నాకు వినడం ఇష్టం. ఓకే. ఎస్. కూర్చొని కంటిన్యూగా ఇండివిజువల్ డెసిషన్ అండ్ హ్యాబిట్స్. సో నాకు వినడం ఇష్టం. మీకు ఏది ఇష్టమవుతుందో అది చేయొచ్చు. బట్ వినడం వలన, చదవడం వలన అనేక అనుభవాలని మనం నేర్చుకుంటాం, మనల్ని మనము బిల్డప్ చేసుకుంటాం, మన మానసిక స్థితిగతులను దృఢంగా తయారు చేసుకుంటాం. అది ఎక్కడ పనికి వస్తుంది నీకు? చదివినప్పుడు, విన్నప్పుడు అప్పుడు ఏం అనిపించదు. అలాంటి సిచ్యువేషన్ నువ్వు ఫేస్ చేసినప్పుడు ఈ అనుభవాన్ని నీ లోపలికి మార్చుకొని నెక్స్ట్ లెవెల్కి నువ్వు వెళ్తావు. ఎస్. స్ట్రాటజీస్, ప్రణాళికలు మనం రచించినవి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి కొన్ని. ఆ స్టేజ్లో ఎట్లా ఆలోచించాలి? స్ట్రాటజీస్ మార్చుకుంటూ లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేయాలా? అంటే ఆ టైంలో నిరాశ పడకుండా స్ట్రాటజీస్ విషయంలో ఎట్లాంటి సలహాలు కావచ్చు, ఎట్లాగా ఇవాళ ఉన్న ప్రపంచం అంతా వేగవంతం అయిపోయింది, ఇన్ఫర్మేషన్ అంతా మన ముందుకు ఫోన్లోనే వచ్చేస్తుంది, ఎట్లా ముందుకు వెళ్ళాలి? ఎస్ సార్. సో స్ట్రాటజికల్గా చేంజ్ చేయాలంటే దానికి ముందు మీకు అడ్డంకులు వస్తాయి. నెంబర్ 1, నీ ఫ్రెండ్ సర్కిల్ నుంచి నిన్ను డిసప్పాయింట్ చేస్తాను. ఎందుకు డిసప్పాయింట్ చేస్తాడంటే వాడికన్నా ముందు నువ్వు ఎదుగుతావని, లేదా ఇక్కడ బాగుపడుతున్నాడని, లేదా మంచి ఉద్దేశంతోనే రాంగ్ ఐడియా ఇవ్వచ్చు, వాడి అనుభవం ప్రకారం నీకు సెట్ కాకపోవచ్చు. సో ఇవన్నీ నేను డైవర్ట్ చేస్తాయి. సో వాటి నుంచి అవేర్ అయి ఉండాలి.
ఎంత వినాలో, ఏం చెప్పాలో, ఏం నేర్చుకోవాలో నువ్వు డిసైడ్ చేసుకోవాలి. విను, ఫ్రెండ్షిప్ పోగొట్టుకో, ఏం చేయాలో అది మాత్రమే చేయి. 2 హ్యాబిట్స్. చెప్పడం ఒకటైతే తీసుకెళ్ళడం ఒకటే. ఈ మధ్య అందరం చూస్తున్నాం ఆల్కహాల్ అండ్ డ్రగ్స్. ఓకే, ఈ 2 వైపు వాడి మనకు చెప్పేవాడు, మనం తిరిగేవాడు ఎలా ఉన్నాడు, ఈ హ్యాబిట్స్కి మన దగ్గరలో ఉన్నాడా, యూ బీ అవేర్. ఇంపార్టెంట్. నీ టైం స్పెండ్ చేయి, నీ ఫ్రెండ్షిప్ పోగొట్టుకో. ఎంత వినాలో, ఎంత మాట్లాడాలి అంతవరకే. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాడు, అది నీకు సంబంధం లేదు. నేను దాని దగ్గరికి వెళ్తే నా లక్ష్యం చేరుకోలేను. ఎస్, యూ షుడ్ అవాయిడ్ దట్. సో అది. 3rd, ఇప్పుడు బెట్టింగ్స్ అవి ఇవి ఆన్లైన్ ఇవన్నీ వస్తున్నాయి. నువ్వు ఎదగడానికి మాత్రం పనికిరావు. యాజ్ పర్ మై నాలెడ్జ్ పనికిరావు, వాటికి దూరం ఉండాల్సిందే. 4th పాయింట్ మంచిగా అడిగారు. స్ట్రాటజికలీ చేంజ్ కావాలంటే నీ గురువులని ఇందాక ప్రశ్నలు అడిగారు. ఎవరో కాదండి, మన అమ్మ నాన్నలే పెద్ద గురువులు. వారి అనుభవం ఉంటుంది చూడండి, చదువుతో సంబంధం లేదు. చదువు కన్నా గొప్పది వాళ్ళ అనుభవం. వాళ్ళ అనుభవం ఎందుకంటున్నా అంటే, వాళ్ళు నిన్ను అక్కడి వరకు తీసుకొచ్చారు, బ్రతికించారు, నడిపారు అని చెప్పేసి అంటే, వాళ్ళు ఫుడ్ పెట్టి వాళ్ళు నిన్ను మంచిగా చూసుకొని, మరి బట్ట, ఇల్లు అన్నీ చూసుకున్నారు చూడు, అక్కడి వరకు. వాళ్ళ అనుభవముని నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు. వారికి ఎప్పుడు కృతజ్ఞత భావంగా తల్లిదండ్రులను ప్రేమించి వారి క్షేమం కోరుతావో, ఆటోమేటిక్గా ఈ అనుభవం నీకు నెక్స్ట్ లెవెల్ పనికి వస్తుంది. ఎందుకు? ఇందాక 3 అలవాట్లు చెప్పాను. మందు, డ్రగ్స్, లేదంటే బెట్టింగ్స్, లేదంటే ఇంకోటి సంబంధం లేని లోక సంబంధమైన చెడు అలవాట్లు. వాటికి దూరం ఎట్లుంటావు? ముందు మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏ స్థాయి నుంచి వచ్చాం, మన అమ్మ నాన్న మనల్ని ఇక్కడి వరకు ఎట్లా తీసుకొచ్చారు, ఈ బాధ్యతను నువ్వు గుర్తు చేసుకుంటే వీటికి ఆటోమేటిక్గా దూరం ఉంటావు. మరి క్షేమంగా చూసుకోవాలని చెప్పాను నేను. తల్లిదండ్రులు ఎలా చూసుకుంటావు? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎదిగే టైంలో నీ దగ్గర డబ్బు లేదు, అంతంత మాత్రం ఉంది. కానీ హాస్పిటల్ పాలైనప్పుడు, లేకపోతే ఇంకో దగ్గర డబ్బు అవసరం ఉన్నప్పుడు నీ దగ్గర ఉండదు లిక్విడేట్. దానికి మంచి సలహా చెప్తాను నేను. అందరికీ తెలియదు ఇది. ఇన్సూరెన్స్ల గురించి చాలామంది ఇంటికి వచ్చి చెప్తుంటారు, మన దగ్గర కూడా చెప్తుంటారు. అది హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదంటే సేవింగ్స్ ఫండ్స్ కావచ్చు. దానిలో నెంబర్ 1 పేరెంట్స్కు, పిల్లలకి, ఫ్యామిలీకి చేయించాల్సిందే హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకంటే దానివల్ల ఎంత పెద్ద బెనిఫిట్ ఉందో అర్థం చేసుకోండి. నీ దగ్గర వాళ్ళు హాస్పిటలైజ్ అయినప్పుడు డబ్బు లేకపోవచ్చు, ఎవరినో అడుగుతావు, వాడు నీకు డబ్బు ఇవ్వడు, చిన్నబుచ్చుతావు. ఈ లోపల ఏదైనా జరగరాని జరిగింది, సఫర్ అయ్యేది అగైన్ నువ్వే. దానికి మంచి సలహా ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించండి. అది జరిగినప్పుడు చూద్దాం, జరిగే లోపల నువ్వేం చేయలేవు కాబట్టి చేపించు. వారికి ఎప్పుడు హెల్త్ ఉన్నా నీ దగ్గర ఒక కార్డు ఉంటుంది. కార్పొరేట్ హాస్పిటల్లో నీ తల్లిదండ్రులకు నీ ఇల్లు ఎట్లు సంబంధం లేదు, ఆరోగ్యం మాత్రం మంచిది ఇవ్వ. అక్కడికి వెళ్ళి కార్డు ఇస్తే నీ పేరెంట్స్కి ట్రీట్మెంట్ అవుతుంది, ఫ్యామిలీకి ట్రీట్మెంట్ అని. అది చాలా ఇంపార్టెంట్, అందరూ అవాయిడ్ చేస్తుంటారు. అలాంటి విషయంలో చెప్తున్నా. ఒకవేళ లేదన్నా ఎవరు వచ్చిన మార్కెటింగ్ కోసం, బిజినెస్ కోసం ఇన్సూరెన్స్లు అని చెప్తారు, మేము నమ్మము, ఏదో జరిగినప్పుడు చూద్దామని. లేదు తమ్ముళ్ళు, అన్నలు, అది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ చాలా అవసరం. ఏది గైడ్ చేయాలి, లేకపోతే ఇది తెలియదు అంటే ప్లీజ్, ఒకవేళ మీకు మీ బ్రదర్ కానీ మీకు సలహాలు కావాలంటే దాని విషయంలో మీ కృష్ణన్న రెడీగా ఉన్నాడు. మీరు ఎప్పుడైనా హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో కాదు, ఇన్సూరెన్స్ విషయంలో నేను రెడీగా ఉన్నా, మీకు సలహా ఇస్తాను. కానీ మస్ట్ అండ్ షుడ్ పేరెంట్స్ సేఫ్టీ ఇన్సూరెన్స్ ఇస్ మస్ట్. అది కావాలంటారు ఫస్ట్, కంపల్సరీ అవసరం. ఇప్పుడు మీరు ఉద్యోగస్తులు అంటే లేదంటే ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళు, యూత్ ఒక యాటిట్యూడ్ కనిపిస్తూ ఉంది. ఆ బిహేవియర్ ఇవాళ కొంతవరకు నష్టమే చేకూర్చింది అని చెప్తా ఉన్నారు. మీరేమైనా గమనించారా యూత్లో పర్టికులర్గా ఒక బిహేవియర్, ఒక గీరతనం, ఇట్లాంటి బిహేవియర్, యాటిట్యూడ్ కనిపిస్తుంది అంటున్నారు. అది ఎందుకని? లైక్ లేజీ ఆర్ లేజినెస్ కాదు, ఒక రకమైనటువంటి మనకెందుకు అవ్వదు, మనమేం చేయలేకపోతామా అని ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, లేదంటే ఒక రకమైన యాటిట్యూడ్. నేను అబ్జర్వ్ చేసిన వాటి అంటే ఏ ప్రభావంతో వాళ్ళు అలా తయారవుతున్నారు? సినిమాలు అంటారా, లేదంటే మన చుట్టూ ఉండే పరిస్థితులు అంటారా? ఎందుకని మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? సర్కిల్ అంటాను నన్ను మీరు. ఎస్, వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్ లేదా వారు జీవించే విధానం బట్టి షార్ట్ కట్ లైఫ్. ఇందాకనే చెప్పాను నేను. వాళ్ళు ఏంటంటే డిపెండెన్సీ కంప్లీట్గా పేరెంట్స్ పైన. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదించుకుని ఆస్తులు కూడబెట్టుంటారు, నాకేంటి అనే అహంకారం. కానీ వాళ్ళకి ఎప్పుడు ఆ పేరెంట్స్ ప్రొటెక్షన్ ఉన్నంత వరకే అది ఉంటుంది. వన్స్ వాళ్ళు చేయి విడిచినప్పుడు వీడు నెక్స్ట్ లెవెల్కి పనికిరాడు, ఇంకా రోడ్ మీదే. అది మాత్రం 100% తప్పు. అలాంటి బిహేవియర్ అసలు యూత్ చేయకూడదు. నెంబర్ 1, మీ పేరెంట్స్ కష్టపడితే అది చేశారు, నువ్వేం చేస్తున్నావో చెయ్యి.
నువ్వు ఏం బిల్డప్ చేయగలుగుతావో చెయ్యి, నువ్వు ఏది సాధించగలవో సాధించు, నువ్వు ఎంత సంపాదించగలుగుతావో సంపాదించు. అది మంచి మేనర్లో. మనం ఈ సంబంధించిన అంత ప్రాసెస్లో మాటలు కోటలు దాడుతాయి, చేతలు ఏం కాదని అంటారు. అది మాట విషయంలో, మాట పొదుపు, మాట్లాడేటప్పుడు విషయం కావచ్చు, అలాగే సహనం విజయం వరించినప్పుడు లేదా కృంగిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు సహనం ఎంతవరకు ఉండాలి, అట్లాగే మాటను ఏ విధంగా వాడాలి. ఎస్, సో చాలా ఇంపార్టెంట్ అన్న. కొట్టిన దానికన్నా మాటనే చాలా మనస్పర్ధాలు తెచ్చి కుటుంబాలు, చాలా మంచి సర్కిల్, పెద్ద పెద్ద వాళ్ళు కూడా మనకు ఆశీర్వదించే వాళ్ళు కూడా దూరం అవుతారు ఈ ఒక్క మాట దగ్గరే. మాట తీరు. ఎస్, మనం మాట్లాడే విధానం మనల్ని నిలబెడుతుంది. మనం మాట్లాడే విధానము చాలా మందిని కలుపుతుంది. మనం మాట్లాడే విధానము నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సో రెస్పెక్టివ్ మేనర్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద ఫ్యూచర్. నువ్వు ఎంత మర్యాదగా అవతల వాళ్ళ పక్షంలో ప్రవర్తిస్తావో అంతే మర్యాద నీకు దక్కుతుంది, అంతే మర్యాదగా నీకు మార్గం కూడా ఏర్పడుతుంది. అది నువ్వు బాగుపడడానికి కావచ్చు, నువ్వు సెటిల్ కావడానికి కావచ్చు, నిన్ను ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి వాళ్ళు పుషింగ్ చేయడానికి కూడా రావచ్చు, జస్ట్ బికాస్ ఆఫ్ మాట్లాడడం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏమన్నా ఈరోజు కనిపించలేదు అనేది ప్రశ్న. ఏమన్నా ఎందుకు కనిపించలేదు? రూట్ అయిపోయినా అన్నా నేను కనబడలేదు, చూశాను, నేను రోజు కలుస్తాం కదా, ఆటోమేటిక్గా ప్రేమ పుట్టింది అక్కడ. ఈ మాట. సో ఆ మాట్లాడే విధానంలోనే ఉంటుంది. సో ఇప్పుడు ఏమైపోతుంది, ప్యాషన్ అయిపోయింది. నేను అవతల వాడు ఎంత పెద్దోడు ఏం విషయమో నాకు సంబంధం లేదు, కానీ అందరూ అన్నారు కాబట్టి నేను కూడా నోటికి వచ్చినట్టు వాగేసిన. కానీ ఒక రోజు వస్తుంది, వాడి సహాయం అవసరం పడుతుంది, ఆయన మాట సహాయం అవసరం పడుతుంది, వాళ్ళు నీకు మా పిల్లోడే కొంచెం చూడండి అని చెప్పే మాట కూడా అవసరం పడుతుంది. కానీ ఇక్కడ టైంపాస్ కన్నా మాటలో ఆడ నీ భవిష్యత్తును మార్చేస్తుంది. సో తొందరపాటు దుడుకుతనం మంచిది కాదు. పేషెన్స్ చాలా అవసరం. పేషెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నీ కళ్ళ ముందు సిచ్యువేషన్ చాలా జరుగుతున్నాయి, కానీ 1-2 సార్లు ఆలోచించు ఏ సందర్భంలో ఆ సిచ్యువేషన్ జరిగింది, ఎందుకు ఆ సిచ్యువేషన్ జరగాల్సి వచ్చింది, ఎవరి మూలాన ఆ సిచ్యువేషన్ జరిగింది. నువ్వు ఆ 3 నిర్ధారించుకున్న తర్వాత జడ్జి చేయి. సో దీనిలో మిస్టేక్ పేషెన్స్ ఎక్కడ పోతుందంటే జస్ట్ వింటారు, ఇలాగంట అలాగంట ఇది జరిగింది. అది ఏ రకమైన అయి ఉండొచ్చు, భవిష్యత్తు అయి ఉండొచ్చు, బిజినెస్ అయి ఉండొచ్చు, ఫైనాన్స్ అయి ఉండొచ్చు, నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమైనా అయి ఉండొచ్చు. బట్ దానిలో నువ్వు ఒకటే క్లారిటీ తెచ్చుకోవాలి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, సందర్భం ఏంటి, అసలు నిజంగానే నా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది నువ్వు నిర్ధారించుకోవాల్సింది పక్కోడు కాదు, నీ గురించి నువ్వు. అప్పుడు ఇష్యూయే లేదు, అప్పుడు నీకు పేషెన్స్ పెరుగుతుంది, ఎవరి మీద లేదు. అన్నాడంటే పరిగెత్తావు, తర్వాత జైల్లో పడేది నువ్వే. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే అనర్థాలు చాలా జరుగుతాయి. దాని వలన నీ తలరాతనే మారిపోవచ్చు. అనుకోకుండా కుటుంబంలో ఏదైనా విషాదం చోటు చేసుకుంది, దానికి కారణాలు ఏదైనా కావచ్చు, జరిగిపోయింది. రాబోయే రోజుల్లో ఆ కుటుంబానికి భద్రత, ఆరోగ్య భద్రత, ఉపాధికి సంబంధించి అంశం కావచ్చు, జీవితానికి సంబంధించి భద్రత, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఈ అంశాల్లో మోసపోకుండా ఉండాలంటే ఏ ప్లాన్స్ని ఏ కంపెనీలు నమ్మాలి, అట్లాగే వాటితో పాటు మనం క్లెయిమ్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది రిజెక్ట్ చేస్తూ ఉంటారు ఇన్సూరెన్స్ కంపెనీలు, ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యా, సో 2 టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ సార్. సో బ్యాంక్స్ లేదా ఏ కంపెనీ బెస్ట్ అనేది వాళ్ళు నన్ను పర్సనల్గా మీరు సలహా కావాలంటే నేను చెప్తాను ఏది బెస్ట్ అనేది. బట్ ఓవరాల్గా హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అండి. ఎందుకంటే అన్న ఇందాక మంచి ప్రశ్న అడిగాడు, జీవితానికి సంబంధించి భవిష్యత్తు భరోసా. అంటే ఇప్పుడు ఇంటికి పెద్దున్నాడు, దేవుడు ఎప్పుడు ఎవరి జీవితం ఎలా నిర్ణయించుండో ఎవ్వరికి తెలియదు. ఆ నిర్ణయించిన తర్వాత అది ఇన్స్టెంట్ జరిగిన తర్వాత రోడ్డున పడకుండా ఉండాలి నీ కుటుంబం, నా కుటుంబం, మన కుటుంబం అంటే మనం లైఫ్ ఇన్సూరెన్స్ చేసి ఉండాలి. అది ఎప్పుడు ఇన్స్టెంట్ ఏదైనా జరగవచ్చు, ఇమీడియట్గా మన తరపు నుంచి మన ఫ్యామిలీకి ఒక అండ అనేది నిలబడుతుంది. దాని ద్వారా వారు లైఫ్ని లీడ్ చేయొచ్చు. వాళ్ళని అనాథగలగా ఇట్లా వదిలేసిపోవడం నీకు ఇష్టం లేదు అంటే యూ మస్ట్ బి టేక్ లైఫ్ ఇన్సూరెన్స్. సేమ్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు, ఇందాకనే చెప్పాను ఎగ్జాంపుల్, నువ్వు డబ్బు ఉన్నవాడివా లేనివాడివా అసలు ఏం లేదా, నీతోని 500-1000 రూపాయలు మాత్రమే నెలకు నేను హెల్త్ కట్టగలనా అనేది నీ డిసిషన్. అది కానీ దానివల్ల వచ్చే బెనిఫిట్ నీ ఫ్యామిలీకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తావు. ఎంతోమంది ఆరోగ్య మార్గాలు తెలవక, మేము మెడికల్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి
ఈ హాస్పిటల్ తీసుకెళ్ళు, ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళు, ఇక్కడ షిఫ్ట్ చేయి, ఈ డాక్టర్ని కన్సల్ట్గా అనేంత లోపటే చాలా ప్రాణాలు పోతాయి. అలా జరగకూడదంటే నీ దగ్గర హెల్త్ కార్డు ఉంది, ఏ హాస్పిటల్ గురించి కంగారు పడవు. నీ పక్కన ఉన్న ఎమర్జెన్సీలో ఉన్న హాస్పిటల్లో నీ ఇన్సూరెన్స్ ఉందా లేదా, లేకపోతే పక్కన ఇంకో దానిలో ఉంటుంది. బట్ ఇమీడియట్గా నువ్వు ఏం చేస్తున్నావు, నీ ఫ్యామిలీని నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటున్నావు జస్ట్ బికాజ్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్. దాంట్లో చాలా స్లాబ్స్ ఉంటాయి, నేను చాలా వింటూ ఉంటాను. నీతో నెలకు తక్కువ శాలరీ ఉంది, అందులో ఒక 1% నువ్వు అక్కడ ఎవ్రీ మంత్ లెక్కన కట్టినా నీ ఫ్యామిలీని నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటావు. లైఫ్ నీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్. మీ దగ్గర ఉద్యోగస్తులకి అవి కల్పించారా రెండు? ఎస్, లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ రెండు మేము ప్రైవేట్లో చేపించేసానండి. ప్రైవేట్లో అందరికీ సార్, అది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్. దాంతోపాటుగా సార్, అంటే యువత పెడదారి పట్టడం, దానికి సంబంధించి సవాళ్ళు ఎదుర్కోవడం, విజయం సాధించడం అంతా ఒక దారి అయితే, అంటే స్టేట్స్లో ఉన్న పరిస్థితులకి మన దేశ పరిస్థితులు విభిన్నం చాలా. ఇక్కడ ఉండే విద్యా వ్యవస్థ కావచ్చు, ఆరోగ్య వ్యవస్థ కావచ్చు. అంటే సామాజిక బాధ్యత యువతలో ఎంతవరకు ఉండాలంటారు? ఒకవేళ నేను బాగుపడడం ఓకే, నేను ఎదగాలి, నేను విజయం సాధించాలి ఉంటుంది. దాని తర్వాత ఎదిగిన తర్వాత సామాజిక బాధ్యత ఏ విధంగా ఉండాలి? ఏ విషయాల్లో సామాజిక బాధ్యత తప్పనిసరి అంటారు? 100% అన్న, చాలా అవసరం కూడా ఈ ప్రశ్న. ఈ జనరేషన్కి ఎట్లా ఉందంటే, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా కుటుంబం వరకు నేను సమృద్ధిగా సెటిల్ అయ్యాను, పక్కోడు ఏమైపోతే నాకేంటి, నెగ్లిజెన్సీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ సర్వీస్ అండ్ సామాజిక బాధ్యత చాలా అవసరం. ఎందుకంటే దేవుడు కూడా మనల్ని, నా ప్రకారం నేను నమ్మిన ఆధ్యాత్మికమైన జీవితాన్ని బట్టి చెప్తున్నా, నీకు దేవుడు కొన్ని రోజులు ఈ భూమి మీద ఆయుష్ ఇచ్చాడు, దానిలో ఒకటే చెప్తున్నాడు, నువ్వు ఎన్ని రోజులు నేను పిలిచేంత వరకు నీవు చక్కగా బతికి నలుగురికి ఉపయోగపడి మళ్ళీ నేను పిలిచినప్పుడు ఏం చేసి వచ్చావు, నేను నా కుటుంబాన్ని మాత్రం చక్కగా చూసుకున్నా సార్ అంటే దేవుడు కూడా యాక్సెప్ట్ చేయడు. నీ కుటుంబంతో పాటు నువ్వు కష్టం చేసిన దానిలోంచి, నువ్వు కష్టపడ్డ దానిలోంచి ఇతరులకు, నీ రక్త సంబంధానికి సంబంధం లేకుండా నువ్వు ఏం చేసావు అని ప్రశ్న అడిగినప్పుడు చాలా, ఇక్కడ కాదు అక్కడ షేమ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే నీ కుటుంబంతో పాటు 10% నువ్వు పూర్ ఫ్యామిలీస్ కానీ, విడోస్కి కానీ, హెల్త్ కానీ, ఒక కుటుంబాన్ని నిలబెట్టడంలో కానీ, ఒక మ్యారేజ్ చేయడంలో కానీ, లేకుంటే కొంతమంది అంత్యక్రియలు ఉంటాయి, పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కానీ, వీళ్ళందరిలో నీ కాంట్రిబ్యూషన్ ఎంత మ్యాండేటరీ. నిన్ను చూసి అది ఎందుకు ఇప్పుడున్న జనరేషన్కి అవసరము అంటున్నానంటే, పక్కోళ్ళు చేస్తలేరు, కొన్ని కోట్లు సంపాదించారు, యూ డోంట్ మైండ్ ఇట్, నీకు అవసరం లేని విషయం అది. నువ్వు చేయి, నిన్ను చూసి వాళ్ళు చేస్తారు, నిన్ను చూసి నీ ఫ్రెండ్స్ చేస్తారు, మిమ్మల్ని చూసి ఇంకొంతమంది చేస్తారు. దానివలన నీకు మంచి పేరు బ్రతుకున్నప్పుడు, నీ కుటుంబానికి మంచి పేరు, నీ ఊరికి మంచి పేరు, నీ వార్డుకి మంచి పేరు, నీ దేశానికే పనికొస్తుంది. కానీ మనం సహాయం చేసే అంత సంపాదన లేదన్నప్పుడు, ఇందాక మీరు చెప్పారు, లేనప్పుడు ఏ విధంగా ఆలోచించాలి? అవును సార్, ఇప్పుడు మనం సహాయం చేయాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మంత్ 1 lakh సంపాదిస్తున్నా సార్. 1 lakhలో 10,000 పెట్టమంటే ఇబ్బంది పడవచ్చు, నీ కమిట్మెంట్ 20,000 పెట్టమంటే కమిట్మెంట్ ఉండొచ్చు. 1,000 2,000 చేయలేవు. 1% నాది కాదనుకో, నాకు 99 వస్తుంది అనుకో, 98 వస్తుంది అనుకో, అది వర్డ్ నీ మైండ్లో నువ్వు ఫిక్స్ అయి ఉన్నావు అనుకో, అది ఎప్పుడు రావాలి, మనస్ఫూర్తిగా నేను చెయ్యాలి అని చెప్పేసి నువ్వు మైండ్లో ఫిక్స్ అయితే నువ్వు ఆటోమేటిక్గా 98 99నే క్యాలిక్యులేట్ చేస్తావు. ఓకే, అంతవరకే అంతే కదా. మనం మానసికంగా ఫిక్స్ అవ్వడం, అంటే చేయగలం చేయలేము, అవును, ఈ రెండు ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి అంటారు? 100% చూపిస్తాయండి. బికాజ్ కొన్ని ఫ్యామిలీస్ సపోర్ట్ చేయొచ్చు, కొన్ని ఫ్యామిలీస్ చేయకపోవచ్చు, కొంతమంది ఫ్రెండ్స్ డిస్కరేజ్ చేయొచ్చు. ఇవన్నీ నేను ఇందాకే చెప్పాను, విను, ఏం చేయాలో అది మాత్రమే చెయ్యి, నువ్వు ఫిక్స్గా ముందు నువ్వు ఏం చేయాలన్నది. ఎందుకంటే నీ ఫ్రెండ్ నీతో కొన్ని అవర్స్ ఉంటాడు, నీ ఫ్యామిలీ పొద్దంతా ఉంటుంది, కానీ నీ మనసు నీతో 24 గంటలు జీవితాంతం ఉంటుంది. నీ మనసు ద్వారా నువ్వు ఫిక్స్గా నేను చెయ్యాలి, ఇది నా బాధ్యత అని ఎప్పుడు నువ్వు ఆ కోణంలోనే ఆలోచిస్తావు, ఆ కోణంలో పని చేస్తావు. నేను చెయ్యొద్దు, నేను పెట్టను, నేను ఇవ్వను అని నువ్వు ఎప్పుడైతే ఫిక్స్ అవుతావో, 1000 మంది వచ్చి దేవుడు వచ్చి చెప్పినా కూడా నువ్వు ఆలోచిస్తావు కానీ చెయ్యవు. అందుకని ముందు నువ్వు చెయ్యాలనే
ఆలోచన స్థిరం చేసుకో, ఆటోమేటిక్ వస్తుంది. ఆటోమేటిక్ వస్తుంది అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మీ విలువైన ఆలోచనలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అంశన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.